నెల్లూరులో సంకీర్తన కళా సమితి తరఫున సంగీత పోటీలు నిర్వహించారు. నగరంలోని టౌన్ హాల్లో జరిగిన 98వ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త మదినావాచ్ అధినేత ఇంతియాజ్ పాల్గొన్నారు. కళాకారుల సంఘం నాయకులు ఇంతియాజ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ కళారంగంలో ఉన్న చిన్న చిన్న కళాకారుల కుటుంబాల అవసరాల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఇలాంటి వారి కోసం తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. తమ జీవితం ప్రజల సేవకు అంకితమని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ఒకరికొకరు కష్టాల్లో అండగా నిలబడాలని, అప్పుడే దేశం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. సంకీర్తన కళా సమితి 98వ కార్యక్రమం జరుగుతుంది. దానికి ఇక్కడ నాకు ముఖ్య అతిథిగా పిలిచారు. చాలా సంతోషం. వీళ్ళ ప్రోగ్రామ్స్ చేసేది ఒకే ఒక ముఖ్య ఉద్దేశం, కళాకారులందరూ ఆకలితో ఉండకూడదు. వాళ్ళకి ఏదో ఒకటి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఇంటికి ఒక 20 రోజులకి సరిపోయేంత మనం ఇస్తామని చెప్పేసి ఈ ఒక కార్యక్రమం సార్ పెట్టడం జరిగింది. ఇక్కడ పిలిచి నాకు ఇక్కడ సన్మానం చేయడం, నెల్లూరులో ఉండే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సమాపంలో నాకు ఇక్కడ కూర్చొని పెట్టి ఇంత అభిమానించడం చాలా గొప్పతనం సార్. మన ఏముంది సార్, కొద్దిగా చిన్న అమౌంట్ ఇవ్వగలుగుతాం, కానీ మీరు నిరంతరంగా 98వ ప్రోగ్రాం అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీ 100వ ప్రోగ్రాము సూపర్ హిట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు తలుచుకునేటట్టు మీరు చేయాలని మా ఒక వంతు కూడా మీకు చిన్న సపోర్ట్ కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా సార్, ప్రతి ఒక్కరు కళాకారులందరూ బాగుండాలా అని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే మా నాన్న కూడా సినీ రంగంలో కూడా ఉన్నారు. ఆయన కూడా కళ అంటే ఏంది అనేది ఆయన కూడా మనకు చెప్పి ఉన్నారు. సో ఈ ఒక్క దాంతో నేను ఇది కాకుండా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫు నుంచి కూడా మీకు కొన్ని మా సేవలు ఉన్నాయి. అదేవిధంగా లయన్స్ క్లబ్లో కూడా నేను 15 ఏళ్ళ నుంచి గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అది కూడా దాంట్లో కూడా మా వంతు ఎంతవరకు మనకు వచ్చే ఆదాయంలో ఎంతో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఇవన్నీ కేవలం మంచి పేరు తెచ్చుకోవాలా, కుల మతాలకి అతీతంగా ఉండాలా, మనం అందరం ఒక క్యాస్ట్ అని కాదు, అందరూ కలిసి ఉంటేనే మన ఇండియా స్ట్రాంగ్ అవుద్దండి. అది కొద్దిగా అందరూ ప్రతి ఒక్కరూ దయవుంచి అందరూ కలిసిమెలిసి ఉందామని చెప్పేసి నా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో నేను అదే చెప్తుంటానండి. నేను సచ్చే వరకు కూడా నా మాట అదే వస్తుంది. అందరూ కలిసి ఉండాలా, మనం ఏ రోజు కూడా భేదాలు ఉండకూడదు. మాలో కుల మతాలకి అతీతంగా ఉండండి, అందరూ కలిసి ఉందాం అని చెప్పేసి నేను అన్ని ఒక చర్చని కాదు, మసీద్ అని కాదు, దేవాలయాన్ని కాదు, ప్రతి ఒక్క దానికి కూడా నా వంతు నేను సహాయం చేస్తుంటాను. అది దేవుడు ఇచ్చిన దాంట్లోనండి, నాదేముంది. అది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన రావాలి. అందరూ కలిసిమెలిసి ఉందాం, ఈ ఇండియాని మంచి స్ట్రాంగ్గా చేస్తాం. థ్యాంక్ యూ అండి.